ఎప్పుడైనా స్టాండర్డ్ జీకేనండి భారతదేశంలో స్టాండర్డ్ జీకే కింద ఉంటాయి. భారతదేశంలో కేంద్ర బ్యాంకుల పరిణామ క్రమాన్ని మీరు పరిశీలిస్తే 1806 నుంచి 1843 మధ్య కాలంలో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను ఏర్పాటు చేసినారు. అయితే ఇవి 3 ప్రెసిడెన్సీలలో కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించేటువంటివి. ఈ 3 బ్యాంకులను విలీనం చేయాలని చెప్పేసి 1920లో ఇంపీరియల్ బ్యాంకు చట్టమును ప్రకటించినారు. ఇంపీరియల్ బ్యాంకు చట్టం ప్రకారము 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి కోల్కతా ప్రధాన కార్యాలయముగా ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ అనేది 1931 నుంచి 21 మధ్య కాలంలో కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించింది, ఎక్సెప్ట్ కరెన్సీ ముద్రణ. దెన్ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారాన్ని, బ్యాంకింగేతర వ్యాపారాన్ని నియంత్రించవలసిన అవసరం ఉందని గుర్తించినటువంటి మొట్టమొదటి కమిషన్ రాయల్ కమిషన్ని 1926లో భారత ప్రభుత్వము లీన్ లిత్గో అధ్యక్షతన నియమించింది. మరి ఈ కమిషన్ విస్తృతంగా అధ్యయనం చేసి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారము, నాన్ బ్యాంకింగ్ వ్యాపారము శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకింగ్ వ్యాపారాన్ని నియంత్రించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యాపారాన్ని నియంత్రించడానికి భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకు ఉండాలని సిఫార్సు చేశాడు. మరి ఈ పరిస్థితిలో 1926 నుంచి 1930 మధ్య కాలంలో అనేక 4 పర్యాయముల పాటు బ్యాంకును ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినారు.